వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం పైథాన్లో స్ట్రింగ్స్ మీద అప్లై చేసే మెథడ్స్ 45 ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాము. స్ట్రింగ్స్ మీద అప్లై చేయటం అంటే ఒక వేరియబుల్లోకి స్ట్రింగ్ని అసైన్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ స్ట్రింగ్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇండెక్స్ తీసుకోవటం, లేదా వాటి కేస్ చేంజ్ చేయటము, ఫార్మాట్ చేయటము, లేకపోతే వాటిల్లో ఉన్న ఒక వర్డ్ని ఎక్కడుందో చేయటము, లేదా సపరేషన్స్ ఉన్నవి అక్కర్లేనివి రిమూవ్ చేయటము, ఇవన్నీ చేయటానికి మెథడ్స్ అనేవి డిఫాల్ట్గా పైథాన్లో ప్రొవైడ్ చేశారు. ఆ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి, సింటాక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. కొన్ని ఏమో విత్ పారామీటర్స్ ఉంటాయి, అంటే ఈ మెథడ్లోకి పారామీటర్స్ని మనం పంపించవచ్చు అనమాట, పాస్ చేయొచ్చు. కొన్నేమో వితౌట్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏ పారామీటర్ పంపించక్కర్లేదు, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఫస్ట్ చూద్దాము. వితౌట్ పారామీటర్స్లో కేస్ చేంజ్ చేయటం అనమాట. క్యాపిటల్ లెటర్ అయితే స్మాల్గా, స్మాల్ లెటర్ అయితే క్యాపిటల్గా, లేదు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయటము, అలా ఉంటాయి కదా. అది అప్పర్ అంటే అప్పర్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి అన్ని లెటర్స్ని, స్ట్రింగ్లో ఉన్న అన్ని లెటర్స్ని అప్పర్ కేస్లోకి మారుస్తుంది అనమాట. సింటాక్స్ వచ్చి స్ట్రింగ్ నేమ్. ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకున్నామంటే ఏ డాట్ అప్పర్ అంటే స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా అప్పర్ కేస్ అయిపోతాయి. అలానే లోయర్ కూడా సేమ్, లోయర్ కేస్లోకి చేంజ్ అయిపోతాయి అన్ని లెటర్స్ కూడా. కేస్ ఫోల్డ్ కూడా సిమిలర్ టు లోయర్ అనమాట, లోయర్ మెథడ్. క్యాపిటలైజ్ అనగానే ఫస్ట్ లెటర్ ఆఫ్ ద స్ట్రింగ్ని క్యాపిటలైజ్ చేస్తుంది. నెక్స్ట్ సింటాక్స్ ఈజ్ సేమ్, ఏ డాట్ క్యాపిటలైజ్ మెథడ్ వాడతాం అనమాట. టైటిల్ అంటే ప్రతి వర్డ్, స్ట్రింగ్లో మల్టిపుల్ వర్డ్స్ ఇచ్చామంటే ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ని క్యాపిటలైజ్ చేస్తుంది. సింటాక్స్ ఈజ్ సిమిలర్ టు అబోవ్ మెథడ్స్. నెక్స్ట్ స్వాప్ కేస్ అంటే స్మాల్ లెటర్స్గా ఉంటే క్యాపిటల్గా, క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్గా మారుస్తుంది. అంటే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేసు, అక్కడ లోయర్ కేస్ ఉంటే అప్పర్ కేస్గా, అప్పర్ కేస్ ఉంటే లోయర్ కేస్గా చేంజ్ చేస్తుంది. సింటాక్స్ ఈజ్ సిమిలర్ టు ద అబోవ్ మెథడ్స్. These 6 methods are used to change the case of the characters as we need. These methods don't have any parameters. ఇంతవరకు ఈ 6 మెథడ్స్ కూడా మనకి పారామీటర్స్ అనేవి ఉండవు, కేస్ మీద అప్లై అవుతాయి. తర్వాత మనం బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట, అంటే చెక్ చేస్తుంది అనమాట. అవి ఏంటంటే ఈజ్ ఆల్ నమ్ అంటే చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఆర్ నాట్. ఆల్ఫా న్యూమరికా కాదా అనేది రిటర్న్ చేస్తుంది. ఆల్ఫా న్యూమరిక్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది కాన్సోల్లో, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. మనకి కాన్సోల్లో ఫాల్స్ అని చూపిస్తుంది. ఈజ్ ఆల్ఫాబెటా కాదా, నెంబర్ అయితే ఫాల్స్, వేరే క్యారెక్టర్ అయితే ఫాల్స్ అని వస్తుంది, ఆల్ఫాబెట్ అయితే ట్రూ అని వస్తుంది. సింటాక్స్ ఈజ్ సిమిలర్ టు అబోవ్. స్ట్రింగ్ నేమ్ ఇచ్చేసి ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అప్లై చేస్తాం, డాట్తో మెథడ్ని అప్లై చేస్తాం. ఇది కూడా సింటాక్స్ అన్నిటికీ సేమ్. ఈజ్ యాస్కీ క్యారెక్టరా కాదా అని చెక్ చేస్తుంది. ఈజ్ అప్పర్, ఆల్ ద లెటర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ అప్పరా కాదా అని చెక్ చేస్తుంది. ఈజ్ లోయర్ టు చెక్ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇన్ లోయర్ కేస్. ఈజ్ ఐడెంటిఫైరా కాదా అని చెక్ చేస్తుంది. ఈజ్ టైటిల్ లాగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. టైటిల్ అంటే మనం ఏం చెప్పుకుందాం, ఈచ్ వర్డ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఈచ్ వర్డ్ క్యాపిటలైజ్ అయ్యి ఉండాలి, అప్పుడు ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ న్యూమరిక్ వాల్యూనా కాదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈజ్ డిజిటా కాదా. ఈజ్ డెసిమలా కాదా అని చెక్ చేస్తుంది. ఈజ్ చెక్స్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ స్పేస్ ఆర్ నాట్. స్పేస్ ఉండాలన్నమాట, స్పేస్లే ఉండాలి, ప్రతి స్ట్రింగ్ మొత్తం స్పేస్లో ఉండాలి, కాదు అవునా కాదా అని చెక్ చేస్తుంది. అవును అయితే ట్రూ అంటుంది, కాదు అయితే ఫాల్స్ అంటుంది. ఈజ్ ప్రింటబుల్, ఈ స్ట్రింగ్ అనేది ప్రింటబులా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ 12 మెథడ్స్కి కూడా
పారామీటర్స్ అనేవి లేవు. తర్వాత మెథడ్స్ ఫర్ అలైన్మెంట్, అలైన్ చేస్తుంది అనమాట. స్ట్రింగ్ మళ్ళీ ఫస్ట్లో స్పేస్ ఇచ్చేసి తర్వాత స్ట్రింగ్ స్టార్ట్ అయింది. ఓకే, దీన్ని మనం కరెక్ట్గా సెంటర్లో అలైన్ చేసుకోవాలి, లేదు లెఫ్ట్ సైడ్ అలైన్ చేసుకోవాలి, ఈ స్పేసెస్ అన్నీ తీసేయాలి. అలాంటప్పుడు కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాము. సెంటర్, దీంట్లోకి 2 పారామీటర్స్ పాస్ చేస్తాం, లెంత్, క్యారెక్టర్. సింటాక్స్ ఈజ్ సేమ్, లెంత్ ఇస్తాము, క్యారెక్టర్స్. లెంత్, ఎంత లెంత్ వరకు ఈ స్ట్రింగ్ మొత్తం ఎన్ని స్పేసెస్ ఆక్యుపై చేయాలి అనేది లెంత్ తెలుపుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇండెక్సింగ్ ఇస్తే 0, 1, 2, 3, 4 అలా ఇస్తాం కదా, అట్లాగే ఇక్కడ ఒక నెంబర్ని స్పెసిఫై చేస్తే అంత ఇండెక్స్ నెంబర్ వచ్చే వరకు మనకి అడ్జస్ట్ చేస్తుంది. అడ్జస్ట్ ద స్ట్రింగ్ టు ద లెంత్ ఎక్స్ వచ్చే వరకు అడ్జస్ట్ చేస్తుంది. ఇచ్చిన స్ట్రింగ్ మాత్రం ఏలోకి పంపించిన స్ట్రింగ్ మాత్రం మిడిల్లోకి వస్తుంది అనమాట. తర్వాత అండ్ ద ఎంప్టీ స్పేస్ ఫిల్స్ విత్ @ ఇక్కడ మనం @ ఇవ్వచ్చు, హ్యాష్ ఇవ్వచ్చు, స్పేసే వదిలేయచ్చు. డిఫాల్ట్ అయితే స్పేస్ అనమాట, స్పేస్గా వదిలేయచ్చు. అది ఫిల్ అవుతుంది అనమాట ఎంప్టీ క్యారెక్టర్స్ దగ్గర, ఎంప్టీ స్పేస్ దగ్గర. జస్ట్, దీనిలో కూడా లెంత్, క్యారెక్టరు మనం అంటే లెఫ్ట్ జస్టిఫికేషన్, లెఫ్ట్ అలైన్ అంటాం కదా, అది స్ట్రింగ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్కి అలైన్ చేస్తుంది. క్యారెక్టర్, ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్తో ఫిల్ చేస్తుంది, లేదంటే స్పేస్తో ఫిల్ చేస్తుంది. జస్ట్ కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ స్ట్రింగ్ నేమే మనం ఇచ్చే క్యారెక్టర్ అవుతుంది. ఓకే, జస్ట్ లెంత్, క్యారెక్టర్, రైట్ జస్టిఫైస్ అనమాట. రైట్ సైడ్కి స్ట్రింగ్ మొత్తాన్ని రైట్ సైడ్కి పంపిస్తుంది. ఫ్రంట్ ఉన్నదంతా మనం ఇక్కడ క్యారెక్టర్ స్పెసిఫై చేస్తే క్యారెక్టర్ ఫిల్ చేస్తుంది, లేదు అంటే స్పేస్ని ఫిల్ చేస్తుంది. స్ట్రిప్, దీంట్లో పారామీటర్ క్యారెక్టర్స్ మనం ఇస్తామన్నమాట. రిమూవ్స్ ఆల్ ట్రైలింగ్ క్యారెక్టర్స్, మనకు అన్నెసరీ క్యారెక్టర్స్ అన్నీ తీసేస్తుంది. ఇక్కడ మనం ఆ ట్రైలింగ్ క్యారెక్టర్స్ని ఈ స్ట్రిప్ మెథడ్లో పంపిస్తాం. కామా సపరేషన్ కూడా అక్కర్లేదు, కామా ఉంటే తీసేస్తుంది, హ్యాష్ ఉంటే తీసేస్తుంది. అలా ఏదైనా మనం @ అనుకోవచ్చు, ఇంకా ఎన్ని క్యారెక్టర్లు అయినా పంపించవచ్చు. ఇక్కడ స్పేస్తో సపరేట్ చేస్తాము, పారెంథసిస్ క్లోజ్ చేస్తాము. ఈ స్ట్రింగ్ నేమ్ ఏదైతే అది, అండ్ స్ట్రిప్, దీంట్లోకి క్యారెక్టర్స్ పంపిస్తాము. స్ట్రిప్ పారామీటర్ వచ్చి క్యారెక్టర్. రిమూవ్స్ ట్రైలింగ్ క్యారెక్టర్స్ ఇన్ లెఫ్ట్ సైడ్ ట్రైలింగ్ క్యారెక్టర్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఒక స్ట్రింగ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా మనకి ట్రైలింగ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా స్ట్రిప్ అనేది లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే, మెన్షన్ చేసిన క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. స్ట్రిప్ అయితే రైట్ సైడ్ ఉన్న ట్రైలింగ్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం పొజిషన్ రిలేటెడ్ మెథడ్స్, ఇంకా మెథడ్స్ ఐటరబుల్ వాల్యూస్ మీద అప్లై చేసే మెథడ్స్ చూద్దాము.